భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో అక్రమ రేషన్ రవాణా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఏకంగా తమ వ్యాపారానికి అడ్డొచ్చిన సివిల్ సప్లై అధికారిపై దాడికి దిగారు. తక్కువ ధరకు ప్రజా పంపిణీ బియ్యాన్ని కొనుగోలు చేసి కొత్తగూడెం వైపు తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారి ఆర్ఐ మిక్కిలి వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తూ ఉండగా అధికారిపై సుజాతనగర్ మండలానికి చెందిన అస్మీరా లక్ష్మణ్, అస్మీరా రాజ్ కుమార్, బండి భాస్కర్, ఆదినారాయణ అనే 4 వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4:30 గంటలకు నమ్మదగ్గ సమాచారం మేరకు కొమ్ముగూడెం గ్రామంలో ఒక ట్రాలీ ఆటోలో బియ్యం లోడ్ అవుతున్నట్టుగా సమాచారం అందగా నేను అధికారులకు తెలియపరిచి అట్టి ఆటోని సీజ్ చేసే నిమిత్తం ప్రదేశం వద్ద చేరుకున్నాను. అక్కడ చేరుకోగానే ఆ ఆటోలో 3 వ్యక్తులు రోడ్డు ఎక్కి వెళ్తుండగా నేను వారిని ఆపి నేను ఇట్లా ఆర్ఐని మీరు అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది, అందుకే ఆపండి చెక్ చేయడానికి సహకరించమని కోరాను. నా ఐడి కార్డు కూడా వాళ్ళకి చూపెట్టడం జరిగింది. అందులో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ సిలిండర్లు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి, అతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అతను నన్ను గుర్తించాడు. అయినప్పటికీ లేదు సార్ వదిలిపెట్టండి మమ్మల్ని అని చెప్పేసి నన్ను 3 ఆ వెహికల్ నుండి ఫోటోలు దిగనీయకుండా కిందకి దిగి నన్ను బదిలాడడం మొదలుపెట్టారు. లేదు, ఇది కంప్లైంట్ కంపల్సరీ కేసు రాయాల్సిందే, మీరు ఇట్లాంటివి చేయొద్దని చెప్పాను. 3 కలిసి నా మీద దాడి చేసి నన్ను పక్కన రోడ్డు మీద ఉన్నట్టు పక్కన చేయిలోకి కూడా నెట్టుకొని పోయి అక్కడ నా చెప్పులు కూడా అటు పోయిపోయి నా కాళ్ళకని ముళ్ళు గుచ్చుకున్నాయి. నన్ను గట్టిగా అదింపట్టి వాళ్ళ అబ్బాయితోనే రాజ్కుమార్ అనే వ్యక్తి ఆటో వేసుకొని పారిపోవడం జరిగింది. ఇవన్నీ మన ఆదినారాయణ అనే వ్యక్తి ఆదేశాల మేరకే చేసి వాళ్ళు నన్ను ఇట్లా చేయడం జరిగింది. ఆ మేరకు నేను పై అధికారులకి విషయం తెలియపరిచి జులూరుపాడు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది.